Hi, welcome to Neat Masti. Myself, a second year MBBS student from KMC. Let's come to the video. Congratulations, ఎవరికైతే ఈ యొక్క NEET 2024 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 1లో సీట్ వచ్చిందో కంగ్రాచులేషన్స్. మీకు నచ్చిన కాలేజీలో వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఎంత కట్ ఆఫ్ ఉంది, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఏమైనా ఎంత కట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి ర్యాంక్స్లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ కమ్ టు ద వీడియో. ఫస్ట్లీ ఈ యొక్క సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీకు నచ్చితే ఆ కాలేజీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఫర్దర్ రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఉంటుంది. మీకు ఫర్దర్ రౌండ్స్లో ఇంకా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో. నెక్స్ట్ ఈ యొక్క కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఓపెన్ కేటగిరీకి అయితే ఒక 660 మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 654, ఓబీసీకి 658, ఎస్సీ 575, ఎస్టీ 544. ఇంత హై కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడూ ఈ యొక్క ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో లేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత హై కట్ ఆఫ్. కానీ ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్స్లో ర్యాంక్స్లో చూసుకున్నాం సమ్వాట్ బెటర్. సేమ్ ప్రీవియస్ ఇయర్ ఎంత ర్యాంక్స్ ఉన్నాయి ఇయర్కు అదే ర్యాంక్స్లో ఉన్నాయి. ఇంకా కొంచెం ర్యాంక్ ఎక్కువ మార్కులకి కట్ ఆఫ్ ఆగినట్లు మనకు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఈ యొక్క రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వెళ్ళేటప్పుడు మనకు కట్ ఆఫ్ ఎంత చేంజ్ ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ప్రతి కేటగిరీకి మీరు 3K 2.5 నుంచి 3K మధ్య ఈ యొక్క నెక్స్ట్ రౌండ్కి డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా చెప్పానంటే ప్రీవియస్ ఇయర్ రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత డిఫరెన్స్ ఉంది ఈ యొక్క 3 కేటగిరీస్ అంటే ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఒక సిమిలర్ రేంజెస్లో కట్ ఆఫ్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ 2023లో రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ ఇయర్ కూడా అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2.5K నుంచి 3K మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ విషయానికి వచ్చినట్లయితే 4 to 5K వరకు ఈ యొక్క డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే నెక్స్ట్ రౌండ్కి ఒక 4000 ర్యాంక్స్ వేసుకుంటే అంత డిక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓపెన్ అయితే ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సిమిలర్ రేంజెస్లో ఒక 2.5K అంటే ఈ యొక్క 22,000 23,000 నియర్లీ ఒక ఓపెన్ వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు ఎవరైతే ఈ యొక్క కోటాలో తీసుకోవాలనుకుంటున్నారో ఆల్ ఇండియా కోటాలో. ఇంకొకటి ఏమిటంటే మన స్టేట్ నుంచి బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి ఈ యొక్క ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 422 స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి అయితే 180 స్టూడెంట్స్. ఇవి ఎలా చెప్పారంటే మేము ప్రీవియస్గా డిస్ప్లే లిస్ట్ బోత్ స్టేట్స్ రిలీజ్ చేశారు కదా, ఆ డిస్ప్లే లిస్ట్లో ర్యాంక్స్ని కంపేర్ చేస్తూ ఇక్కడ ఎంతమందికి అలాట్మెంట్ అయిందంటే ఇంతమంది స్టూడెంట్స్. వీటిలో అందరూ జాయిన్ అవ్వకపోవచ్చు, కానీ మీకు నచ్చిన కాలేజ్ వస్తే జాయిన్ అవ్వండి. ఎందుకంటే బార్డర్ మార్కులో ఉన్న స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, మన బోత్ స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్కి. కానీ కొంతమంది స్టూడెంట్స్ చిన్న చిన్న కాలేజ్ కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకొని ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే 660 670 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ చివరి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వరు. దాని అయితే మనం ఏం చేయలేము. వాళ్ళు వారి వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో తెలియకనో ఏదో ఒక విధంగా చిన్న కాలేజెస్ పెట్టుకొని వాటిలో కూడా అలాట్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ యొక్క 422 or 180 స్టూడెంట్స్లో వారిని అయితే మనం బలవంత పెట్టలేము. కానీ ఎవరైతే మీకు సమ్వాట్ బెటర్ కాలేజ్ అంటే ఇప్పుడు కొంతమందికి కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్ ఇలాంటి కాలేజెస్ ఉంటాయి. వారు ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందనుకో ఒక స్టూడెంట్కి, ఆ స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచి అతనికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే ఒకవేళ మీరు స్టేట్ కోటాలో తీసుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ తీసుకోలేరు స్టేట్ కోటాలో. అదే మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అదే కాలేజ్ వస్తే అక్కడ జాయిన్ అవ్వండి. అదే చివరిగా ఉన్న యొక్క ఏపీ స్టూడెంట్ బార్డర్ స్టూడెంట్కి కొంచెం యూజ్ అవుతుంది. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. మీరు ఈ యొక్క అలాట్మెంట్కి వెళ్ళే ముందు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క కౌన్సిలింగ్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇంకా మన బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీలో ఇప్పటికైతే ఈ యొక్క మెరిట్ లిస్టులు అయితే రాలేదు. ఆ మెరిట్ లిస్ట్ కూడా వస్తాయి. కొంచెం యొక్క వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఫిజికల్ వెరిఫికేషన్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఎన్సీసీ, క్యాప్ సర్టిఫికేట్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. అవన్నీ వచ్చిన వెంటనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెడికో మస్తీ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది మెడికో మస్తీ. అరౌండ్ 5000 అబవ్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు కూడా ఫాలో అయ్యి అడిగితే డౌట్స్ మేము క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాము. టెలిగ్రామ్ ఛానల్లో మీకు యొక్క పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాము రిజల్ట్ వచ్చిన వెంటనే. ఇవన్నీ మిస్ అవ్వకూడదని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అరౌండ్ 400 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. నేను అక్కడ డౌట్స్ క్లియర్ చేయకపోయినా అదర్ స్టూడెంట్స్కి తెలిస్తే వాళ్ళైనా క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే మీరు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మెడికో మస్తీ అని సెర్చ్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్.